హై వ్యూర్స్. రవితేజ రాథోడ్ ఎవరి పిల్లోడు వెనకాల అటాచ్ చేసిన చూడండి. నాకు విక్రమార్క సినిమాలో ఇంకా బాగా గుర్తు. అందులో మనోడి పేరు ఏదో ఉండిద్ది, అత్తిలి సత్తి బాబా. ఏ సత్తి బాలొచ్చిందా అంటాడు. బాల రారా రారా అని చెప్పేసి ఏం చేస్తాడో మన సినిమా చూసాం. ఆ సినిమాలో కానీ మరికొన్ని సినిమాలలో ఈ పిల్లోడు పర్ఫార్మెన్స్ చూసి వీడు పెద్ద అయ్యాక మంచి స్టార్ హీరో అవుతాడు, లేదా కమెడియన్ అవుతాడు, మంచి యాక్టర్ అవుతాడు అనుకున్నా. బట్ ఇప్పుడు ఆ పిల్లోడు మందుకు బానిసయ్యాడు. ఆ పిల్లోడు చదువు అన్ని మధ్యలోనే ఆపేసి చదివించే వాళ్ళు ఉన్నా. చదివించింది కూడా ఎవరు? లారెన్స్. ఈ పిల్లోడిది మిరియాలు కూడా. ఈ పిల్లోడు చిన్నప్పుడు బాలనటుగా ఎంట్రీ ఇచ్చి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేస్తున్న మూమెంట్లో డబ్బులు బాగానే వచ్చాయి. ఆ డబ్బులతో మిరియాలు కూడా ఇల్లు కట్టుకున్నారు. అన్ఫార్చునేట్లీ SMS మూవీ చేస్తున్న మూమెంట్లో వీళ్ళ ఇల్లు తగలబడిందా మరి వాళ్ళే ఆత్మహత్య తెలియదు. వీళ్ళ అమ్మ, నాన్న అండ్ వాళ్ళ బామ్మ ముగ్గురు చనిపోయారు, మాంసపు ముద్దలైపోయారు. చూశాడు, ఆ చిన్న వయసులో తట్టుకోలేకపోయాడు. దెన్ ఆ ఇల్లు ఇంకా పిన్ని బాబాయిలకి ఇచ్చాడు. ఈ పిల్లోడు ఏంటంటే లారెన్స్కి విషయం తెలిసి రారా అని చెప్పేసి ₹1,00,000 సంవత్సరానికి ఖర్చు పెట్టి మరి హాస్టల్ చదువు అన్నీ. దెన్ అలా ఉన్న మూమెంట్లో ఇక ఓ రోజు ఈ పిల్లోడికి జీవితం అంటే ఒక రకమైన విరక్తి కలిగేసి ఫ్రెండ్స్ ఎన్నిక అన్నప్పుడు పండగ అన్నప్పుడు ఎడకో వచ్చేసాడు. ఈ కథ తిరిగి మరలా స్కూల్కి వెళ్ళింది లేదు, కాలేజీకి వెళ్ళింది లేదు, అసలు ఇంకా చదువు వదిలేశాడు. ఇంకా మరి లారెన్స్ ఆ తర్వాత మరి ఇంకా వాకప్ చేయలేదు, మరి సర్లే అని వదిలేశాడు, డోంట్ నో. బట్ లారెన్స్ని మాత్రం మెచ్చుకుంటున్నాను. ఆ తర్వాత ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళైనా ఎవరైనా పెద్ద మనిషి చేసుకొని వీడిని కనిపెట్టుకుంటే అయిపోయారు. చివరికి ఇంక వీడేమయ్యాడు, సినిమా సెట్లో పనిచేస్తూ లైట్ మ్యాన్గా ఏదో ఒక వర్క్ అన్నట్టు. ఎందుకంటే ఇండస్ట్రీలో తెలిసిన ఉన్నారు కదా, లైకింగ్ కావాలి. మన రీసెంట్గా రాజమౌళి గారు ఇతను ఒక సినిమా సెట్లో చూసి భుజం మీద తట్టి, నువ్వేంట్రా బ్రహ్మాండంగా నువ్వు యాక్టింగ్ వచ్చి చిన్నప్పుడు బాలనటుగా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడేంట్రా ఈ రకంగా సెట్లో పనిచేయటం ఏంటి, ఇలా కాదు నా దగ్గర రా అని చెప్పేసి టైం చెప్పాడు, ప్లేస్ చెప్పాడు, ఎలా ఏంటని కూడా చెప్పాడు. బట్ అప్పుడు కూడా ఈ పిల్లోడు వెళ్ళాడు. ఎందుకు? అమ్మ నాన్న బామ్మ నా వాళ్ళంటూ ఎవరూ నాకు లేరు, ఉన్నది నేను ఒక్కడిని, నేను ఏదో పని చేసుకుని బతికేస్తా. ఇండస్ట్రీలోనే నేను అందరూ తెలుసు కాబట్టి అందరూ ఇండస్ట్రీ, బట్ నన్ను చూస్తే గుర్తుపెడతారు. పని ఇమ్మంటే ఆ రోజు ఏదో పని ఇస్తారు, ఆ రోజు కూలి ఆ రోజు ఇస్తారు, ఆ రోజు సెట్లోనే అన్నం పెడతారు, చాలు అనుకున్నాడు. అంటే ఏ రోజు డబ్బులు ఆ రోజు, అండ్ ఏ పూట తింటే ఆ పూట, ఉండటమంటే ఎక్కడో చోట. అంటే ఇక నాకంటూ ఏం లేదు, నాకంటూ ఏం వద్దు అనుకున్నాడు. ఈ పిల్లోడు తప్పు ఇక్కడ అంటే వైరాగ్యంలో అర్థం వచ్చింది. అమ్మ నాన్న చనిపోవటం, అసలు ఇంకా దేని మీద వ్యామోహం లేకపోవడం. ఇప్పటికైనా ఆ పిల్లోడిని ప్రాపర్ వేలో ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు మేబీ రాజమౌళి గారే దగ్గరికి తీసి కౌన్సిలింగ్ ఇప్పించి సైకాలజిస్ట్ చేత ఇన్ కేసు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే అవి సార్ట్అవుట్ క్లియర్ చేయించి ఖచ్చితంగా ఇతరుని మరల సినీ ఫీల్డ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ నిలబెట్టగలిగితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఈ పిల్లడికి దేవుడితో సమానం అంతే. సో వీడియో క్లోజ్ చేస్తున్నాను. దయచేసి మీ చుట్టుపక్కల ఎవరైనా సరే పిల్లలు కానీ పెద్దలు కానీ వాళ్ళ సొంత మనుషులు కోల్పోయిన తర్వాత తెలిసి ఒక రకమైన వైరాగ్యంలోకి వెళ్ళిపోయి మందుకి సిగరెట్లకి ఇంక వేరే వాటికి అలవాటు అయిపోయి వాళ్ళు కుమిలిపోతూ ఉన్నా, బ్రతకడం కోసం ఏదో ఒక పనిచేసి వచ్చిన డబ్బులతో మరలా మందు తాగుతూ ఇక అలా ఉంటూ ఉన్నా, దయచేసి అటువంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయకండి. వీలైతే వాళ్ళని బాగు చేయడానికి మీ వంతు సహాయ సహకారాలు అందించండి. లేదంటే ఈ పూట ఎంతమంది ఇద్దరు వాడికి అన్నట్టు మాత్రం దయచేసి ఉండకండి. ఈ పిల్లడి విషయంలో మనస్ఫూర్తిగా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఎవరో ఒకళ్ళు ఈ పిల్లోడిని చేరదీసి ఇతన్ని మంచి మనిషిగా మార్చగలిగితే ఖచ్చితంగా వాళ్ళకి ఈ పిల్లోడు అసెట్ అవుతాడు. అండ్ ఈ పిల్లోడు సినీ ఇండస్ట్రీకి ఒక గొప్ప మంచి అసెట్ అవుతాడు. ఎందుకంటే అద్భుతమైన నటుడు ఈ పిల్లోడు. లైఫ్ అంతా బాగుండాలని కోరుకుంటూ ఉన్నా. తమ్ముడు మంచి నటుడు నువ్వు, రాజమౌళి గారు చెప్పింది అదే, నువ్వు మంచి నటుడివి. దయచేసి ఆ నటనకు దూరం కా మాకు. అండ్ నువ్వు ఏదైతే అనుకున్నావో నాకు నటన వచ్చు, నాకు యాక్టింగ్ వచ్చు, నాకు రోల్ ఇవ్వండి, నాకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని అడుగుతూ ఉంటే అడుక్కున్న వాడిలో చూసినట్టు చూస్తారు, రేపురా మాపురా అని అంటూ ఉంటారు. నాకు వద్దు అలా వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ నేను తిరగలేను, ఆల్రెడీ ట్రై చేసి అలిసిపోయాను, ఇక నాకు వద్దు. అందుకే సెట్లో ఏదో ఒక పని చేసుకుని పోతున్నాను నువ్వు అనుకోవటం అనేది ఏదైతుందో కరెక్ట్ కాదు. రాజమౌళి గారు ఆఫర్ చేశారు అంటే, నేను ఉన్నానని అన్నారు అంటే, నీ లైఫ్ సెట్ అయినంటే దయచేసి మిగతా వాళ్ళు వదిలేశారు. ఒక రాజమౌళి గారి దగ్గర కన్నా వెళ్ళు, ఇంతవరకు వెళ్ళలేదంటే ఖచ్చితంగా వెళ్ళు, ఆయన నీ లైఫ్ సెట్ చేస్తారు.